భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు ఆది పర్వాన్ని 11 భాగాలు చెప్పుకున్నాం ఇంతకుముందు వరకు. ఈరోజు మనం 12వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వశిష్ఠాయ జనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సూతుల వారు సౌనకాది మహాములకు చెప్తున్నారు. సందర్భం చెప్పుకో అవసరం లేదు, రోజు చెప్తున్నాం మనం. సత్రయాగం చేస్తున్నాడు సౌనక శ్రేష్ఠులు, అందరూ ముందు వచ్చారు. ఆ సందర్భంలో పౌరాణికుడు అయిన సూతుల వారు కూడా వస్తే ఏం చెప్పాలో అడిగారు. తన భృగువంశం గురించి ముందు చెప్పుకున్నారు. అదంతా కూడా అయిపోయిన తర్వాత, ఓ భృగువంశోత్తమ, మరి కద్రువ వినతల కథను వినిపిస్తానని దాని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కద్రువ వినతల కథలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆస్తికుడు గురించి చెప్తూ, ఆస్తికుడు ఎవరయ్యా అంటే సర్పయాగాన్ని ఆపినవాడు, ఆయన గురించి చెప్తూ, మరి ఆమె ఎవరు, పాముల తల్లి కద్రువ శాపం ఇచ్చింది పాములకి, జనమేజయుడి యాగంలో దగ్ధం అని చెప్తే, ఆ కద్రువ ఎవరు, వినత ఎవరు, ఈ సంగతులన్నీ కూడాను చెప్పమనంటే వాళ్ళ కథలు చెప్తున్నాడు సూతుల వారు సౌనకాదులకు. ఒకనాడు ఈ కద్రువ వినతలిద్దరూ కూడాను సముద్ర తీరానికి విహారం కోసం వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఉచ్చైశ్రవము అనే ఒక గుర్రాన్ని చూశారు. అది దేవదానవులు అమృతం కోసం మధిస్తుంటే సముద్రం నుండి పుట్టింది. అది అమోఘమైన బలం కలది. ఆ అశ్వం చాలా అందమైంది అది అన్నప్పుడు వెంటనే సౌనకుడు అడిగాడు, అసలు దేవతలు ఎందుకోసం మధించారు సముద్రాన్ని, ఈ అశ్వరాజ్యం ఎందుకు వచ్చింది, దీన్ని అంతా కూడా విస్తారంగా చెప్పమన్నాడు. అప్పుడు సూతుల వారు చెప్పడం ప్రారంభించారు ఆ ఘట్టాన్ని. మేరు అనే ఒక ప్రసిద్ధమైన పర్వతం ఉంది. దాని మీద దానవులు, ఆ తర్వాత దేవతలు అందరూ కూడా నివసించేవారు. అది గొప్ప తేజస్సు గల పర్వతము. సూర్యకాంతి కన్నా కూడా ఎక్కువ ప్రకాశించేది ఆ పర్వతం. మరి దానిపైన గంధర్వులు కూడా ఉండేవారు. అక్కడ భయంకరమైన సర్పాలు, దివ్య ఔషధాలు కూడా ఉండేవి ఆ పర్వతం మీద. అది స్వర్గాన్నే ఆక్రమించిందా అంత ఎత్తుగా ఉండేది. మహానదులతోటి, వృక్షాలతోటి, అనేక పక్షులతోటి ఆ పర్వతం ఉండేది. మరి అక్కడ తపోనియమాలు గల దేవతలందరూ చేరి అమృతం పొందడానికి ఉపాయం ఏమిటా అని ఒక రోజున ఆలోచించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో అన్నాడు, మీరు దానవులు కలిసి, అన్నదమ్ములే కదా వాళ్ళు, కలిసి సముద్రాన్ని చిలకండి, ఆ మహాసముద్రం నుండి అమృతం వస్తుంది అన్నాడు. దేవతలారా, ముందుగా ఆ సముద్రం నుండి చిలికినప్పుడు మీకు ఔషధాలు, అన్ని రకాల రత్నాలు వస్తాయి. వాటిని పొందిన తర్వాత ఇంకా మద్దించండి, అప్పుడు అమృతం వస్తుంది. ఇంకా చెప్తున్నాడు ఆ ఉగ్రశ్రవసుడు, రామహర్షుని పుత్రుడైన సూతుల వారు. సూతులు అంటే అదొక, ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక కులం. అది మళ్ళొకసారి చెప్తే బాగా గుర్తుంటుంది. వాళ్ళు ఎవరయ్యా అంటే, ఒక రాజుకి బ్రాహ్మణ స్త్రీ
విష్ణుమూర్తితో పుట్టిన వాళ్ళని సూతులు అంటారు. వాళ్ళ వృత్తి ఏమిటంటే సారథ్యం వహించడం మాత్రమే రాజులకి. అంటే అది వ్యతిరేకమైన వివాహం అన్నమాట. మామూలుగా బ్రాహ్మణులు రాజులని చేసుకోవచ్చు, కానీ రాజులు బ్రాహ్మణులను వివాహం చేసుకోకూడదు. అయితే ఇప్పుడు ఈ రోమహర్షణుడు, ఇంకా ఉగ్రశ్రవసుడు ఆయన కొడుకు, వీళ్ళందరూ కూడా సూతులు. అలా పుట్టిన వాడు రోమహర్షణుడు అనమాట. ఆయనకు పుట్టినవాడు ఇతను సూతుడు. ఇతను చెప్తున్నాడు, దేవతలందరూ కూడా మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు మందర పర్వతం దగ్గరికి? మనం ఇంతకుముందు మేరు గురించి చెప్పుకున్నాం. మందర పర్వతం తీసుకొచ్చి దాంతో చిలకండి అని విష్ణుమూర్తి చెప్పాడు. అందువల్ల వీళ్ళందరూ మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. అది అంతకీ కదలటల్లా. అప్పుడు మళ్ళీ బ్రహ్మని విష్ణువుని ప్రార్థించారు వాళ్ళు. బ్రహ్మ విష్ణు అప్పుడు విష్ణువు సలహా మేరకు వాసుకిని తాడుగా చేసుకొని దాన్ని తీసుకెళ్ళమన్నారు. వాసుకిని తాడుగా చేసుకుంటే వాసుకి బలంతో అది లేచింది పైకి. దాన్ని తీసుకెళ్ళి ఒక తాబేలు అక్కడ ఉంటే ఆ సముద్రంలో, ఇందులో భారతంలో అయితే తాబేలు రూపం విష్ణుమూర్తి అని చెప్పలా, విష్ణుమూర్తే తాబేలుగా ఉన్నాడని చెప్పలా. కాకపోతే సర్వం విష్ణుమయం కాబట్టి మనం అనుకోవాలి విష్ణువే ఆయన అని, కుర్మావతారం ఉంది కాబట్టి వీళ్ళందరూ, అందులో ఇంద్రుడు ఏం చేశాడంటే దాన్ని, తాబేలు అంటే దాని మీద నిలవదు కదా మందర పర్వతం, దాన్ని కొంచెం తన వజ్రాయుధంతో చెక్కేట, దాన్ని చీల్చి సవరించేట, దాన్ని కవంగా చేసుకున్నారు దేవదానవులు. అలా చిలుకుతూ ఉంటే మొట్టమొదటిగా ముఖ భాగాన్నేమో రాక్షసులు పట్టుకున్నారు, తోక భాగాన్నేమో దేవతలు పట్టుకొని మధిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాసుకి ఉంటాడో అక్కడే విష్ణుమూర్తి కూడా ఉంటాడు కదా. మాటి మాటికి వాసుకి శిరస్సును పైకెత్తి నిట్టూరుస్తూ ఉన్నాడు. వేగం పెంచుతున్నారు వీళ్ళు చిరగటానికి. అప్పుడు వాసుకి ముఖం నుండి ఎడతెగని మంటలతో పొగలతో కూడిన వాయువులు బయటకు వస్తున్నాయట. ఆ పొగల వల్ల ఏర్పడిన మేఘ సమూహాలన్నీ కూడాను వర్షాన్ని కురిపించినాయి. అప్పుడు వాళ్ళ శ్రమ తొలగింది. ఎవరి శ్రమ? వర్షం పడేటప్పటికి వీళ్ళు బాగా శ్రమ పడుతున్నారుగా దేవతలు దానవులు, వాళ్ళ శ్రమ తొలగింది. మరి ఆ చిలుకుతూ ఉంటే పర్వతం మీద ఉన్న వృక్షాల నుండి పూలు కూడా ఈ దేవతల మీద దానవుల మీద కురవటం చేత, అటు వర్షము ఇటు పూలు కురవటం చేత వాళ్ళ శ్రమ తగ్గింది. ఆ తర్వాత మేఘ గంభీరమైన ధ్వని వచ్చింది. జల జంతువులన్నీ కూడా విలయం, ఉప్పు నీటిలో లయం అయిపోయాయి. పాతాళంలోని ప్రాణులన్నీ కూడా నశించాయి ఆ ఒత్తిడికి. అన్నీ ఆ పర్వతం పైన వృక్షాలు, తర్వాత వాటిపై ఉన్న పక్షులు అవన్నీ కూడా సముద్రంలో పడిపోయాయి. అక్కడ ఉండే ఆ పర్వతం మీద ఉండే ఏనుగులు, సింహాలు, అది మామూలు పర్వతం కాదు, చాలా పెద్ద పర్వతం అన్నమాట. ఆ తర్వాత అమృతతుల్యమైన సముద్ర జలం స్వర్ణాలతో అనేక మణులతో కూడి దేవతలకు అమరత్వం పొందింపజేసింది, ఎక్కువ అమరత్వాన్ని వెలిగింపజేసింది. అప్పుడు దాని నుండి పాలు పుట్టాయి. ముందుగా నారాయణుడు తప్ప మిగిలిన దానవులందరూ అలిసిపోయారట. చిలికి ఎంతకీ అమృతం రాల. అప్పుడు బ్రహ్మదేవుడు నారాయణమూర్తితో అన్నాడు, అయ్యా మాకు ఇంకా శక్తిని ప్రసాదించండి, మీరే మాకు దిక్కు అన్నాడు. మీరందరికీ అధిక బలం ఇస్తున్నా అని అభయం ఇచ్చాడు నారాయణుడు.
బలిష్ఠులైన వారంతా కూడా మరలా సముద్రాన్ని మధించడానికి పూనుకుంటే అప్పుడు చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఉద్భవించాడు సముద్రంలో నుండి. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, ఆ తర్వాత సురాదేవి, ఆ తర్వాత ఈ కద్రువ వినతలు చూసిన ఈ అశ్వం వచ్చింది అని చెప్పాడు. ఇంతకీ కథ అంతా ఎందుకు చెప్తున్నాడు? ఆ ఉచ్చైశ్రవాసం, ఆ గుర్రం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, అమృతం సముద్రం నుండి పుట్టింది అని అంటే సముద్రం మధురం చేసేటప్పుడు పుట్టిందంటే సముద్ర మధురం ఎందుకు చేశారంటే అమృతం కోసం చేశారని చెప్పాడనమాట. ఇదంతా కూడా ఆ తర్వాత ఆమెని ఆ లక్ష్మీదేవిని నారాయణుడు చేపట్టాడు. ఆ తర్వాత కౌస్తుభ రత్నం వచ్చింది, పారిజాత వృక్షము, కామధేనువు ఇవి కూడా వచ్చినాయి అక్కడి నుండే. ఇలా మరి ఇంకా ఉత్సాహంతో వాళ్ళు మదిస్తున్నారు అమృతం కోసం. చివరికి రానే వచ్చాడు ధన్వంతరి ఒక కుండలో అమృతాన్ని పట్టుకొని. వెంటనే మాది మాది అన్నారు దానములంతా కూడా. ఆ తర్వాత 4 దంతాలతో కూడిన ఐరావతం వచ్చింది, దాన్ని దేవేంద్రుడు స్వీకరించాడు. ఆ తర్వాత కాలకూట విషం పుట్టింది, దాన్ని శివుడు తన గళంలో కంఠంలో బంధించేశాడు. నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఆయనకి. ఈ అద్భుతాన్ని చూసిన దానవులు మరి వైరం దాల్చారు దేవతల పట్ల. ఎందుకు? అంతకుముందే లక్ష్మిని విష్ణుమూర్తి స్వీకరించాడు, మరి అమృతం కూడా ఇవ్వట్లేదు. అప్పుడు మాయామోహిని రూపం ధరించాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఆ భాండం తీసుకున్నారు, పంచమని ఆయన చేతికి ఇచ్చారు. అమృతాన్ని వీళ్ళే లాక్కున్నారు రాక్షసులు, కానీ పంచమని నారాయణుడికి ఇచ్చాడు. దైత్యులంతా కూడా వరుస కూర్చున్నారు. మోహిని ఏం చేస్తుంది? వీళ్ళు దేవదానవులు ఇద్దరు వరుసల్లో కూర్చున్నారు. దేవతలకు వడ్డించింది కానీ దైత్యులకు పోయలేదు. దాంతో దైత్యులంతా గోల పెట్టారు. ఇక్కడ ఈ భాగాన్ని ఆపుదాం మనం. 12వ భాగం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.